ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, విషం కక్కడం, అమాయకులను బలి చేయడం, నమ్మించి నట్టేటా ముంచడం, గోబెల్స్ ప్రచారం. చంద్రబాబు రాజకీయ జీవితం నిండా కనిపించేవి ఇవే. ఆయన ఎదుగుదలకు మెట్లుగా వాడుకున్నది వీటినే. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నేను మారిపోయానని చంద్రబాబు చెప్పారు. కానీ 45 ఏళ్లుగా వీటిని నమ్ముకున్న ఆయన ఎలా మారతారు చెప్పండి? అందుకే తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, తన అసమర్థతని దాచేయడానికి 60 ప్రాణాలను పొట్టున పెట్టుకున్న తన నిర్లక్ష్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్త కుట్రలకు పదును పెడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే అక్రమ అరెస్టులు, బోటు కుట్రలతో అధికార దుర్వినియోగాన్ని పరాకాష్ఠకి తీసుకువెళ్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. విజయవాడని వరదల్లో ముంచేసిందెవరు? లక్షల మందిని వరదపాలు చేసిందెవరు? తన నిర్లక్ష్యంతో బెజవాడ ప్రజలకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించిందెవరు? ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అవకాశాన్ని అయినా అందిపుచ్చుకునే విజయవాడ ప్రజల చేత ఆకలి కేకలు పెట్టించిందెవరు? 60 మందిని వరదలకు బలి ఇచ్చిందెవరు? ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కానీ అన్ని ప్రశ్నలకు సమాధానం మాత్రం ఒక్కటే, నారా చంద్రబాబు నాయుడు. ఇంత చేసిన తర్వాత కూడా ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలు పన్నొచ్చని తన శక్తి సామర్థ్యాల మీద చంద్రబాబుకి ఎంత నమ్మకమో కదా. అందుకే వైఫల్యాల జంకుతో బోట్లపై బొంకుతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, పాలకుడి ఆలోచనలన్నీ వీటితోనే నిండిపోతే ఇక పాలన ప్రజారంజకంగా ఎలా ఉంటుంది? అందుకే గత 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ హత్యలతో, హత్యా రాజకీయాలతో, అత్యాచారాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆపదలో ఆదుకోవాల్సిన పాలకులే ఆపదని సృష్టిస్తే ఎంతటి ప్రళయం ముంచుకొస్తుందో విజయవాడ ప్రపంచానికి చాటింది. లక్షల మందిని వరదల పాలు చేసి రోజుల తరబడి లక్షల మంది బాధితుల చేత ఆకలి కేకలు పెట్టించి 60 మంది అమాయకుల ఉసురు తీసి వాళ్ల కుటుంబాల ఉసురు పోసుకొని చివరకు సహాయక కార్యక్రమాల్లోనూ చేతులెత్తేసిన సర్కార్ను చూసి దేశమంతా నివ్వెరపోయింది. తమ నిర్లక్ష్యం, తమ తప్పిదాలు, తమ అసమర్థత మరోసారి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని గ్రహించిన ఏపీ పాలకులు దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టారు. ఆగండి, దిద్దుబాటు చర్యలంటే చేసిన తప్పులను సరిదిద్దుకోవటం కాదు, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే కుట్రలకు పదును పెట్టడం. ఒకవైపు విజయవాడ ఇంకా వరదల నుంచి కోలుకోలేదు. లక్షల మంది బాధితుల జీవితాలు మళ్లీ మొదటికొచ్చాయి. కోలుకోవటానికి 6-7 సంవత్సరాలు పడుతుందని బోరున విలపిస్తున్నారు. తమను ఈ స్థితికి తీసుకువచ్చిన పాలకులను శపిస్తున్నారు. వాళ్ల కండగా నిలపట్టం మీద దృష్టి పెట్టడం చేతకాని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కేంద్రంగా కొత్త కుతంత్రాలకు తెరతీసింది. గోబెల్స్ ప్రచారం. మన దగ్గర విషయం లేకపోయినా మనకు మించిన సమర్థుడు లేడని డబ్బా కొట్టుకోవటం, మన అక్రమాలకు అడ్డొచ్చే వారి మీద విష ప్రచారం చేయించటం. చంద్రబాబు ఎదుగుదలతో గోబెల్స్ ప్రచారం పాత్ర, కుట్రలు, కుతంత్రాల పాత్ర చాలా ప్రముఖమైనవి. వీటిలో పండిపోయిన చంద్రబాబు విజయవాడను ముంచేసిన తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి వైఎస్ఆర్సీపీ మీద పన్నాగాలు పన్నేస్తున్నారు. విజయవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు కేంద్రంగానే చంద్రబాబు తన కుట్రను అమలు చేస్తున్నారు. నిజానికి వరదల్లో బోట్లు బ్యారేజీని ఢీకొట్టడం యాదృచ్ఛికమే అని మొదటి నుంచి నీటిపారుదల శాఖ, పోలీస్ శాఖ చెప్తూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే తన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు బోట్ల ఉదంతానికి చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ప్రాధాన్యతను ఇవ్వటం మొదలుపెట్టారో అప్పుడు అధికార యంత్రాంగం తీరులోనూ మార్పు వచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2ని అరెస్ట్ చేశారు. అంతే, పసుపు మందు తమ పనిని మొదలు పెట్టేసింది. బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం వెనుక వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందంటూ బురద చల్లటం మొదలుపెట్టాయి. ఆ వెంటనే ఎల్లో మీడియా తన విషపు రాతలతో గోబెల్స్ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. నిజానికి ఆ బోట్ల యజమానులు టీడీపీ వర్గీయులే. బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని కొక్కిలిగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావులకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఉషాద్రి వారితో కలిసి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2014-2019 మధ్య టీడీపీ హయాంలోనే ఉషాద్రి బోట్లకు లైసెన్సులు మంజూరయ్యాయి. ఆయన బోట్లకు మారిటైమ్ బోర్డు అనుమతులతో పాటు అమరావతి బోటింగ్ క్లబ్లో సభ్యత్వం కూడా ఇచ్చారు. దాంతో కృష్ణానదిలో ఇసుక తవ్వి విక్రయించేవారు.
ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ఉషాద్రి బోట్లు కూడా ఉన్నాయి. ఆ బోట్లకు టీడీపీ జెండాలు కట్టి పార్టీ నేతలు వాటిపై కృష్ణానదిలో విహరిస్తూ బాణాసంచా కాల్చారు. ఇదిగో ఇలా చూడండి, టీడీపీ జెండాలు కట్టి ఉషాద్రి బోట్లతో నిర్వహించిన విజయోత్సవ వేడుకలను. ఉషాద్రి టీడీపీలో అత్యంత క్రియాశీలక సభ్యుడు. అలాంటి వ్యక్తి బోట్లు బ్యారేజీని ఢీకొడితే బాధ్యత వహించాల్సిన పార్టీ రాజకీయ కక్షతో వైఎస్ఆర్సీపీ మీద చిల్లర ఆరోపణలు చేస్తోంది. ఈ బోట్లకన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఉషాద్రి అనే మనిషి ఎవరు? చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ తోనూ ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రామ్మోహన్ అనే మనిషి ఎవరు? ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరాం అనే వ్యక్తి సోదరుడి కుమారుడు కాదా అని అడుగుతా ఉన్నా. పోలీసులు అరెస్ట్ చేసిన రెండవ నిందితుడు కోమటి రామ్మోహన్ కు టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం మేనల్లుడని పోలీసులు పేర్కొన్నారు. రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో కీలక నేత కోమటి జయరాం సోదరుడు కుమారుడనే విషయాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుతోంది. ఇప్పటికీ రామ్మోహన్ టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావులకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆ విషయాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఉషాద్రి రామ్మోహన్లకు మరో వ్యాపార భాగస్వామి ఉన్నారు. ఆయనే టీడీపీ నేత ఆలూరి చిన్న. ఈ ఉదంతంలో టీడీపీకి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు ఆలూరి చిన్న పేరును తప్పించారన్న విషయం కీలకంగా మారింది. వాస్తవానికి బోట్లు వరద ధాటికి తాళ్లు తెగి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లుగా నీటిపారుదల శాఖ పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్ఆర్సీపీపై బురద చల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్ఆర్సీపీ నేతలు నందిగం సురేష్, తలసిల రఘురాంను ఈ అక్రమ కేసుల్లో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. కరకట్ట మీద ఉన్న తన నివాసం వరదలో మునిగిపోకూడదని విజయవాడనే వరదలో ముంచేసిన చంద్రబాబు ఇప్పుడు తన కుట్ర, తప్పిదాలు, అసమర్థత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బోటు కుతంత్రానికి పదును పెడుతున్నారు. పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తా ఉన్నాయనే సంగతి తెలుసు. మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతా ఉంది అనే సంగతి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బుధవారం రోజు రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి. హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా. మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. సంక్షేమ అభివృద్ధిలో రెండింటిలోనూ పోటీ పడుతున్నట్లుగా పరుగులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ని 5 ఏళ్ల పాటు అబ్బురపడుతూ చూసిన దేశ ప్రజలు గత 3 నెలలుగా అదే ఏపీని చూసి విస్తుపోతున్నారు. ఆటవిక పాలనకు నిలువెత్తు నిదర్శనంగా మారిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు ప్రజలను నిలువునా ముంచేయటానికి కూడా వెనకాడలేదు. ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి చేస్తున్న కుట్రలు చూసి తెలుగు ప్రజలంతా చీకొడుతున్నారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు, కిడ్నాప్లు, అత్యాచారాలు 3 నెలల్లో పశ్చిమ బెంగాల్, బీహార్లను అధిగమించి హింసాత్మక రాష్ట్రంగా దేశం ముందు ఏపీని నిలబెట్టేశారు. ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజల నోట్లో మట్టి కొట్టారు. ప్రభుత్వోద్యోగులను వేధిస్తూ, అవమానిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఒకటని కాదు, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని దేశ ప్రజల ముందు నాశనం చేసి పారేశారు. ఎలాంటి రాష్ట్రం ఎలా అయిపోయిందని తెలుగు ప్రజలు తలలు పట్టుకుంటోన్న వేళ విజయవాడని వరదల్లో ముంచేసి ప్రజల ప్రాణాలంటే తమకెంత చులకనో తేల్చి చెప్పేశారు. ఇన్ని దారుణాలు జరిగిన తర్వాత కూడా ప్రజలను ఇంకా మభ్యపెట్టడానికి అక్రమ అరెస్టులను తెరపైకి తెచ్చారు. ఇదిగో ఇలా చూడండి, ప్రజల మీద పాలకులే కుట్ర పన్నితే ఎలా ఉంటుందో చెప్పటానికి ఉదాహరణగా మారిన విజయవాడను చూడండి. ఆదుకోవాల్సిన హస్తమే
ఆపదలోకి తోసేస్తే దాని పర్యావసనం ఎలా ఉంటుందో చెప్తున్న విజయవాడను చూడండి. అండగా నిలవాల్సిన వాళ్లే ఆకలి కేకలు పెట్టించే కుతంత్రాలకు పదును పెడితే ఏమవుతుందో చెబుతున్న విజయవాడను చూడండి. లక్షల మందిని వరదలో ముంచేసింది చంద్రబాబు ప్రభుత్వమే. ఆ లక్షల మంది ఆకలి కేకలను పట్టించుకోనట్టు నటిస్తూ సహాయక కార్యక్రమాల్లో పబ్లిసిటీ స్టంట్స్ చేసింది సాక్షాత్తు చంద్రబాబే. ఎన్ని కన్నీళ్లు, ఎన్ని ఆర్తనాదాలు, ఎన్నెన్ని శాపనార్థాలు. కరకట్ట మీద ఉన్న తన అక్రమ నివాసాన్ని వరద నుంచి కాపాడుకోవాలన్న కుట్ర. 20 గంటల ముందే విజయవాడకి వరద ఖాయమని తెలిసినా ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చేసినా పట్టించుకోని నిర్లక్ష్యం, సహాయక కార్యక్రమాల్లోనూ కనిపించని అసమర్థత. ఇలాంటి దారుణమైన దుస్థితిలో ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది? వెంటనే పరిస్థితిని చక్కదిద్దటం మీద దృష్టి పెడుతుంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రజల దృష్టిని ఏమార్చటానికి అక్రమ కేసులకు మరోసారి తెరతీశారు. లక్షల మంది వరద బాధితులు ఇంకా వరదలో చిక్కుకున్న వేళ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ని అక్రమ కేసులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకలో రామచంద్ర, సాయమో రామచంద్ర అంటూ లక్షలాది మంది ఆర్తనాదాలు పెడుతూ ఉంటే అక్రమ కేసుల అరెస్టుల్లో చంద్రబాబు సర్కార్ బిజీగా గడిపేసింది. పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు. కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. అది 4వ తారీఖు రాత్రి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్లించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. ఎన్నికలకు ముందు రెడ్ బుక్ పేరుతో లోకేష్ సాగించిన బెదిరింపు పర్వం అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారంలోనూ రెడ్ బుక్ ను చూపిస్తూ ప్రజలను, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు లోకేష్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికన్నా ముందే ఏపీలోని ప్రధాన నగరాల్లో వెలిసిన రెడ్ బుక్ హోర్డింగ్స్ ను చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోయారు. అప్పటికే టీడీపీ, జనసేన శ్రేణులు ఏపీలో హింసరచనను మొదలుపెట్టాయి. అదే సమయంలో రెడ్ బుక్ హోర్డింగ్స్ ఏపీలో ప్రధాన నగరాల్లో వెలిశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా రెడ్ బుక్ హోర్డింగ్స్ స్వాగతం పలికాయి. నాడే నేషనల్ మీడియా ఈ అరాచకాలను చూసి ఆశ్చర్యపోయింది. ఇక అధికారం చేపట్టిన నాటి నుంచి ఓవైపు విధ్వంసం, మరోవైపు హత్యా రాజకీయాలు, ఇంకోవైపు దాడులు, ఆస్తుల విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్లో అరాచకాన్ని సృష్టిస్తున్నారు పచ్చ గుండాలు. ఆ తర్వాత అదే రెడ్ బుక్ రాజ్యాంగం స్ఫూర్తిగా భారత రాజ్యాంగ రూపశిల్పి మీద ఉన్మాదాన్ని ప్రదర్శించాయి పచ్చ మొక్కలు. ఇప్పుడు విజయవాడ వరదల వెనుక ఉన్న తమ కుట్ర, నిర్లక్ష్యం కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసుల్లో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. ఇంకా విజయవాడ వరద నుంచి కోలుకోలేదు. లక్షలాది మంది ప్రజలు సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ఈ తరుణంలో కూడా తమ పార్టీ వారికి చెందిన బోట్లను వైఎస్ఆర్సీపీ బోట్లుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ కుట్రలు పన్నుతూనే ఉంది. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అదే నిజమని ప్రజలు నమ్ముతారన్న ఎల్లో మీడియా ఫార్ములాకు చంద్రబాబు మరోసారి పదును పెడుతున్నారు. కానీ చంద్రబాబు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఎల్లో మీడియా ఎన్ని విషపు రాతలు రాస్తున్నా, ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు
టీడీపీ వర్గీయులవే అన్న సత్యం తెలుగు ప్రజలందరూ ఇప్పటికే గ్రహించారు. విశ్వసనీయత, విలువలు పొలిటికల్ డిక్షనరీలో చంద్రబాబుకి నచ్చని రెండు పదాలు ఇవి. ఎన్టీఆర్నే ఓడిస్తానని ప్రగల్భాలు పలికి రాత్రికి రాత్రి టీడీపీలోకి జంప్ కావడం కావచ్చు, పిల్లనిచ్చి పార్టీలో చోటిచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవిచ్చి పార్టీలో నంబర్ 2 పొజిషన్ ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడవడం కావచ్చు, మసీదులు కూల్చే పార్టీ అంటూ తిట్టకుండా తిట్టిన పార్టీతోనే పొత్తు పాలిటిక్స్ ప్లే చేయటం కావచ్చు, ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి మర్చిపోకుండా ప్రజలను ఎగతాళి చేస్తూ ఇచ్చిన హామీలను అటకెక్కించడం కావచ్చు. ఒకటా రెండా చెప్పండి, చెప్పుకుంటూ పోతే ఒకరోజు సరిపోదు. అలాంటి నాయకుడి నాయకత్వంలో అటు పార్టీ అయినా ఇటు ప్రభుత్వం అయినా విశ్వసనీయత, విలువలను ఎలా పాటిస్తుంది, ఎలా ప్రదర్శిస్తుంది? రాజకీయాల్లో కానీ పరిపాలనలో కానీ విశ్వసనీయత అనగానే తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలే. అందుకు పూర్తి విరుద్ధంగా రాజకీయాలు చేయటంలో చంద్రబాబుతో పోటీ పడేవాళ్లు దేశంలోనే లేరు. నయవంచన, కుట్రలు, హింస, విధ్వంసం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నమ్ముకొని పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని, ప్రజల అవసరాలను పట్టించుకున్న చరిత్ర లేదు. వర్తమానంలో చంద్రబాబు తీరు అంతకంటే ఘోరంగా ఉంది. అందుకు విజయవాడ వరదలు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలే తిరుగులేని ఉదాహరణ. సంక్షేమం ఊసులేదు, అభివృద్ధి జాడలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఖజానాలో చిల్లి గవ్వలేదంటూ బికారి మాటలు చెప్పటం, పచ్చి అబద్ధాలు వల్లించటం, మరోవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద హింసారచనను ప్రోత్సహించటం గత 3 నెలలుగా జరుగుతోంది ఇదే. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా విజయవాడ వరదల్లో ఆటవిక పాలనకు అసలైన అర్థం చెప్పేసింది కూటమి ప్రభుత్వం. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతల మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టులను కొనసాగిస్తూ తమ కుట్రలకు చివరికి బోట్లను కూడా వాడేసుకుంటూ పాలకులు డర్టీ పాలిటిక్స్ నిర్వహిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలోకి రాగానే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తుంగలో తోకటం మాత్రమే కాదు, జగన్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన అనేక పథకాలను కూడా అటకెక్కించేశారు చంద్రబాబు. ఇంత వేగంగా ప్రజల జీవితాల్లో చీకట్లు నింపటం తనకు మాత్రమే సాధ్యమని నిరూపించేశారు చంద్రబాబు. చివరకు ప్రభుత్వ పాఠశాలను విధ్వంసం చేసే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు అత్యంత వేగంగా మొదలుపెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పేద మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి తెస్తే ఆ విద్యార్థుల భవిష్యత్తును ఎగతాళి చేస్తున్నారు చంద్రబాబు. గెలిచిన వెంటనే మేనిఫెస్టోని చెత్తకుప్పలో పారేసి హామీలను తుంగలో తొక్కేస్తే ప్రజలు ఏవగించుకుంటారు. కనీసం కొంతకాలం హామీలను అమలు చేస్తామని వాళ్ళని భ్రమల్లో పెట్టే ప్రయత్నం కూడా చంద్రబాబు చేయకపోవటంపై రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడటం తన రాజకీయ జీవితంలోనే లేదని అధికారంలోకి వచ్చిన వెంటనే మరోసారి నిరూపించుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు వరద బాధితులను ఆదుకునే క్రమంలోనూ, రైతన్నలకు అండగా నిలవాల్సిన తరుణంలోనూ అదే వంచనను ప్రదర్శిస్తున్నారు. అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, దాదాపుగా 3.5 నెలలు దాటుతా ఉంది. ఏమైనా మీ సూపర్ 6లను అడుగుతా ఉన్నా, ఏమైనా మీ సూపర్ 7లను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పాటికే ఉండింటే రైతులందరికీ కూడా ఈ పాటికి రైతు భరోసా సొమ్ముబడి ఉండేది, రైతులందరికీ కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ అందుండేది. రైతులందరికీ కూడా ఎందుకు ఈ విపత్తులు వచ్చాయి? ఈ విపత్తులు వచ్చి ఇంత పంట నష్టం జరుగుతూ ఉంది. ఎక్కడన్నా ఒక్క గ్రామ సచివాలయంలో కానీ కనీసం వీళ్ళంతా కానీ ఆ గ్రామ సచివాలయంలో లిస్టులు పెట్టి సోషల్ ఆడిట్ చేసి ఎవరికైనా ఇంకా మిగిలిపోయి ఉన్నారా, అందరి వచ్చినాయా, అన్ని ఊర్లు నమోదైనాయా అని చెప్పి చూసే కార్యక్రమం కనీసం జరుగుతూ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. సోషల్ ఆడిట్లు గాలికి ఎగిరిపోయాయి. గ్రామ సచివాలయంలో పారదర్శకంగా లిస్టులు పెట్టే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. రాని వాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోండి అని అడిగే ప్రక్రియ గాలికి ఎగిరిపోయింది. ఈరోజు గవర్నెన్స్లో రైతులకు పెట్టుబడి సహాయం లేదు, రైతులకు ఫ్రీ ఉచిత ఇన్సూరెన్స్ లేదు. విజయవాడలో లక్షల మంది వరద బాధితులు కోలుకోవటానికి ఏళ్లకేళ్లు సమయం పడుతుంది. ఎందుకంటే వరదలో సర్వం కోల్పోయారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న నదులు, వాగుల వల్ల భారీగా పంటలు నీట మునిగాయి. వరద బాధితుల నుంచి రైతన్నల వరకు అందరికీ అండగా నిలవాల్సిన ఈ తరుణంలో కుట్రల్లో, కుతంత్రాల్లో మునిగిపోయింది చంద్రబాబు ప్రభుత్వం.
వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమ కేసుల్లో అరెస్టులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. మరిన్ని అక్రమ కేసులను ఎలా పెట్టాలా అన్న దానిపై పన్నాగాలు పన్నుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగ అమలులో తలమునకలైన చంద్రబాబు సర్కార్ ఏపీ సంక్షేమాన్ని అభివృద్ధినే కాదు, ప్రజల కనీస అవసరాలను తీర్చాలన్న బాధ్యతను కూడా గాలి కొదిలేయటం తెలుగు ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.